గత ఏడాది 3 సూపర్ హిట్ చిత్రాలతో అలరించారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. అయితే తర్వాత ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. బాద్‌షా నెక్స్ట్ మూవీ ఏంటా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ తర్వాత ప్రాజెక్టుకు బ్రేక్ తీసుకున్నట్టు షారుఖ్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను గత ఏడాది మొత్తం బిజీగా ఉన్నాను. విశ్రాంతి లేకుండా పనిచేశా. అందుకే కొంత విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నా. అంతేకాకుండా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడే ప్రతి మ్యాచ్కు హాజరవుతానని వాళ్ళకి మాట ఇచ్చా. అందుకే నా తర్వాతి సినిమా జూన్, ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లేలా ప్లాన్ చేశాను. 6 నెలలు బ్రేక్ తీసుకుని మ్యాచ్లు చూసి ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పారు. పఠాన్, జవాన్, డంకీలతో విజయాన్ని అందుకున్న షారుఖ్ ఖాన్ తర్వాతి సినిమాను అధికారికంగా ప్రకటించలేదు. గతంలో ఓ సందర్భంలో దీని గురించి మాట్లాడుతూ కొత్త కథతో రానున్నట్లు తెలిపారు. తన వయసుకు తగిన పాత్ర చేస్తానని, అది ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. మరోవైపు స్టార్ దర్శకుడు అట్లీ మరోసారి షారుఖ్తో కలిసి సినిమా చేయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. షారుఖ్ ఖాన్ తర్వాతి ప్రాజెక్ట్ అట్లీతోనా కాదా అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆయన మరికొంతమంది దక్షిణాది దర్శకుల నుంచి కూడా కథలు వింటున్నట్లు టాక్ వినిపిస్తోంది.